మైక్రోస్కోప్తో చూస్తే కానీ కనిపించని రెండు చిన్న కణాలు కలిసి ఒక చెట్టంత మనిషిగా మారుతుందంటే ఈ ప్రక్రియ గురించి ఎన్నిసార్లు విన్నా విచిత్రంగానే ఉంటుంది. అందరూ అనుకున్నట్టు ఒక మేల్ పర్సన్ వచ్చేసి తన స్పెర్మ్స్ ఫిమేల్ వజైనాలో వదిలేస్తే పిల్లలు పుట్టేస్తారు అని అనుకుంటే అది పొరపాటే. అలా అనుకుంటే ఈ కాలంలో చాలా మంది దంపతులు పిల్లలు పుట్టకుండానే తమ తరాన్ని ముగిస్తున్నారు. ఒక ఆడామగా కలిసినంత ఈజీ కాదు ఒక స్పెర్మ్ ఫిమేల్ ఎగ్ని కలవడం అంటే. కనుక ఈ వీడియోలో అసలు స్పెర్మ్స్ ఎలా తయారవుతాయో, ఇంకా ఫిమేల్ ఎగ్ని కలవడానికి ఎన్ని కష్టాలు పడతాయో, అసలు ఫెర్టిలైజేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనిషి శరీరంలో అతి సున్నితమైనవి ఇంకా అతి చిన్న కణాలు ఈ స్పెర్మ్స్. ఇవి ఎంత సున్నితమైనవి అంటే మన టెస్టిస్ నుంచి బయటికి రాగానే మన బాడీ టెంపరేచర్ని కూడా తట్టుకోలేక మెల్లమెల్లగా వాటి శక్తి నశించి పూర్తిగా చనిపోతాయి. ఇక విషయంలోకి వస్తే ఈ జర్నీ అనేది మొదట మేల్ యొక్క టెస్టిస్ నుంచి మొదలవుతుంది. ఈ టెస్టిస్ అనేది స్క్రోటమ్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన టిష్యూలో ఉంటుంది. బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు టెస్టిస్ లో స్ట్రాంగ్ స్పెర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే బయట టెంపరేచర్ వేడిగా ఉంటే టెస్టిస్ లో స్ట్రాంగ్ గా స్పెర్మ్స్ తయారయ్యే విధంగా స్క్రోటమ్ అనేది ఎల్లప్పుడూ టెస్టిస్ ని 3 డిగ్రీల వద్ద కూల్ గా ఉంచుతుంది. అలా తయారైన స్పెర్మ్స్ తాత్కాలిక యూజెస్ కోసం ఎపిడెర్మిస్ అనే పార్ట్ లో స్టోర్ అవుతాయి. ఈ స్పెర్మ్స్ లో తరతరాలుగా తన వంశానికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక కోడ్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. అదే విధంగా స్త్రీ యొక్క ఓవరీస్ నుంచి ప్రతి నెలకు ఒక ఓవరీ నుంచి ఒక ఎగ్ అనేది తన వంశానికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ తో ఫాలోపియన్ ట్యూబ్ లోకి రిలీజ్ అవుతుంది. ఇక ఎప్పుడైతే ఒక మేల్ పెన్నిస్ ఫీమేల్ వజైనాతో కలుస్తుందో అలా కలిసినప్పుడు స్త్రీ యొక్క వజైనాలో రిలీజ్ అయిన వజైనల్ ఫ్లూయిడ్స్ ఇంకా వజైనా పెన్నిస్ కి మధ్య ఉండే గ్రిప్ ని బట్టి పెన్నిస్ హెడ్ కి తీవ్రమైన సెన్సిటివిటీ అనేది కలుగుతుంది. ఈ విధంగా ఎంత బాగా సెన్సిటివిటీ అనేది కలుగుతుందో దాన్ని బట్టే స్పెర్మ్స్ చాలా స్పీడ్ గా స్త్రీ యొక్క వజైనాలోకి ఎజాక్యులేట్ అవుతాయి. ఎప్పుడైతే పెన్నిస్ అనేది చాలా ఫోర్స్ తో స్పెర్మ్స్ ని వజైనాలోకి విసురుతుందో ఆ ఫోర్స్ స్పెర్మ్స్ ముందుకి కదలటానికి ఎనర్జీని పెంచుతుంది. ఇంకా మేల్ స్పెర్మ్ ఫిమేల్ ఎగ్ ని చేరడానికి ప్రయాణించే సమయమును తగ్గిస్తుంది. స్పెర్మ్స్ అనేవి మేల్ టెస్టిస్ నుంచి బయలుదేరాక స్త్రీ వజైనాలో టెంపరేచర్ ని తట్టుకొని ముందుకి కదిలేలా ఇంకా అక్కడ స్పెర్మ్స్ కి కావాల్సిన అవసరాలన్నీ ప్రోస్టేట్ అండ్ కాపర్ గ్లాండ్స్ రిలీజ్ చేసిన ఆయిల్ వాటికి ఇస్తుంది. స్పెర్మ్స్ టెస్టిస్ నుంచి వచ్చే దారిలో ఇవి రిలీజ్ చేసిన ఆయిల్ తో కలిసి బయటికి వస్తాయి. స్పెర్మ్స్ స్త్రీ వజైనాలోకి ఎంత ప్రొటెక్షన్ తో అడుగుపెట్టినా అక్కడ ఉన్న వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. దాదాపు 30 కోట్ల స్పెర్మ్స్ తో ఈ ప్రయాణం మొదలు పెడితే వజైనాలో అడుగు పెట్టగానే బలహీనంగా ఉండే 99% స్పెర్మ్స్ అక్కడే చనిపోతాయి. ఇక ఇవన్నీ తట్టుకుంటూ 1 లక్షకు పైగా స్పెర్మ్స్ స్త్రీ గర్భాశయంలోకి వచ్చి ఎగ్ కోసం వెతుకుతూ ఉంటాయి. వాటిలో కూడా కొన్ని ఎగ్ కోసం వెతికి అలసిపోయి మళ్ళీ 90% స్పెర్మ్స్ అలా వెతకడంలోనే చనిపోతాయి. చివరికి ఆ 1% స్పెర్మ్స్ ఎగ్ ఉన్న ప్రదేశం ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళతాయి. అవి కూడా వెళ్లే దారిలో ఈ కణాల్లో ఉన్న ఇరు వంశాల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఇరు వంశాల జీన్స్ మ్యాచ్ అయ్యేలా కొత్త జీన్స్ తో ప్రతి 12 గంటలకి ఒకసారి 2 కణాలుగా విభజన చెందుతూ పిండం పెరుగుతుంది. ఈ విధంగా 3 రోజులు అయిన తర్వాత 32 కణాలు ఉన్న బాల్ లాగా మారి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయంలోకి వెళ్లి ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకుంటుంది. ఇక అక్కడే స్థిరపడి పిండానికి కావలసిన ఆహారం, ఆక్సిజన్ తల్లి గర్భాశయ గోడల్లో నుంచి ఒక కనెక్షన్ ఏర్పరచుకొని తీసుకుంటుంది. ఆ కనెక్షన్ నే ప్లాసెంటా అని అంటారు. అలా ఇరుకైన గర్భాశయ గోడలే తన ఇల్లు అనుకొని వెచ్చని ఉమ్మనీరుపై తేలుతూ అదే తన బెడ్ అనుకొని పెరిగి పెద్దై 9 నెలల తర్వాత తన చీకటి ప్రపంచంలో నుంచి బయటికి వచ్చి మొట్టమొదటిసారిగా వెలుగుని చూస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఒక స్పెర్మ్ ఎగ్ని కలవడానికి పడిన కష్టం. దీనినే ఫెర్టిలైజేషన్ అని అంటారు. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. నెక్స్ట్ వీడియోలో పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఇంకా వాటికి చికిత్సల గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.